పెళ్లిలో పసుపు కొట్టే కార్యక్రమానికి వెళ్ళి ఇలా తడబడతాను అనుకోలేదండి. ఎవరింట్లోనైనా పెళ్లి జరుగుతుందంటే ఆ పెళ్లి సందడి మొదలయ్యేది ఎక్కడి నుంచి? ఈ పసుపు కొట్టడం దగ్గర నుంచి. వినాయకుడు బియ్యం కట్టడం, పసుపు దంచడం, పసుపు రాట వేయడం ఇవన్నీ కూడా ఇదే రోజు చేస్తారు మాకు. ఇంకెక్కడి నుంచి పెళ్లికి సంబంధించిన ఏ పనులైనా మొదలు పెట్టుకోవచ్చు అనమాట. పెళ్లి బట్టలు కొనుక్కోవడం దగ్గర నుంచి పెళ్లి కార్డులు కొట్టించడం వరకు అన్ని మొదలు పెట్టేసుకోవచ్చు. ఈ రోజు ప్రత్యేకించి తెలిసిన ముత్తైదువులందరికీ కూడా ఈ పసుపులో పోటు వేయడం కోసం పేరెంట్ అని చెప్తారు. అలా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లో చెప్పిన ఒకరు పేరెంటానికి నేను మా అమ్మగారు వెళ్ళాం. నేను ఫస్ట్ టైం అండి ఇలా ఒక పసుపు కొట్టే పేరెంటానికి వెళ్ళడం. కాబట్టి ఆ రోకలతో పోటు ఎలా వేయాలో తెలియక కొంచెం తడపడ్డాను. ఇలా దంచిన ఈ పసుపుని పెళ్లి పనులు అన్నిటికీ వాడతారు. పసుపు కొట్టడం అయిన తర్వాత ప్రతి ముత్తైదువు కూడా తిరగలు తిప్పుతారు. తెలుగువారి ప్రతి ఇంట్లో కూడా ఈ సాంప్రదాయం ఉంటుంది. కాకపోతే ప్రాంతాన్ని బట్టి కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. పెళ్లింటి వాకిట్లో ఇలా నేరేడు కొమ్మతో పసుపు రాటు కూడా వేస్తారు. పేరెంటానికి వచ్చిన ముత్తైదువులందరితో కూడా ఈ ఫంక్షన్ చాలా సరదాగా జరుగుతుంది. అలా నేను మా అమ్మగారు పేరెంటానికి వెళ్లి తాంబూలం తీసుకుని చాలా రోజుల తర్వాత చూసిన మా ఆంటీలందరినీ ఒకసారి పలకరించేసా. ఇంతకీ ఇలా పసుపు పోటు వేసే ఫంక్షన్ గురించి మీలో ఎంతమందికి తెలుసు? కమెంట్ చేసేయండి. పనిలో పని వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.